లొకేషన్ మాత్రం మామూలు లేదు అసలు. డాన్స్ ఎత్తాను బాగా. దాక్కో దాక్కో బెక్క ఫుల్ పిక్క. వరంగల్ తెలంగాణ. ఓ హమారా ఘర్ సే 1100 డిక్కీలో కూర్చున్నది. నరకంలోకి వెళ్ళి బయటపడ్డ. ట్రాఫిక్ కాదు అది. రైట్ మరి వెళ్ళొస్తా. రైట్ ఓకే. మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసాము. సో మార్నింగ్ 4:30 అయింది యాక్చువల్గా. మేము రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి టెంపుల్కి వచ్చి వెళ్దామని చెప్పి టెంపుల్కి వచ్చాం, కానీ ఇది క్లోజ్ ఉంది. సో 4:30 అలా అవుతుంది టైము. సో మేము ఒక కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరదాం అనుకుంటున్నాం. సో మనం అయితే రైడ్ స్టార్ట్ అయింది. సో మనం భూపాలపల్లి అలా పోతున్నాం. సో మనం ఇప్పుడైతే నర్సంపేటకి అయితే వచ్చినాం. సో వీఆర్ ఎట్ నర్సంపేట్. మనకైతే ఇది ఫస్ట్ టోల్. ఇది మన మహాకుంభులో ఇది ఫస్ట్ టోల్ ఇది. సో ఇట్లాంటి టోల్స్ మనం ఎన్ని క్రాస్ చేయాలో ఈరోజు ఎంటైర్ జర్నీలో ఎన్ని క్రాస్ చేయాలో చూడాలి. ఇప్పుడే మధ్యలో మనకు ఒక అన్న కలిసిండు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకున్నాడు. ఆల్వేస్ చెప్పిండు. అన్న పేరు అన్వర్. అసలు మామూలుగా లేదు అసలు రైడ్. సో ఇప్పటివరకు అయితే మనం 100 కిలోమీటర్స్ అయితే పైన వచ్చినాం. భూపాలపల్లి అయితే దాటేసినాం. ఇప్పుడే ఇది ఫారెస్ట్లో ఉన్నాం ప్రజెంట్. ఫారెస్ట్లో అసలు రైడ్ చేస్తుంటే మామూలుగా లేదు. చాలా చలి వచ్చింది. ఇక్కడ కూడా చాలా చలిగానే ఉంది ఇప్పటివరకు అయితే. అసలు మామూలుగా లేదు అసలు. చూడండి అసలు స్ట్రేట్ ఉంది రోడ్ అయితే. ఒక 50 to 60 కిలోమీటర్స్ నుండి కంప్లీట్గా స్ట్రేట్గానే వస్తున్నాం. ఎక్కడ కూడా టర్నింగ్స్ అనేది లేవు. సో ఇక్కడ కోతులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మంకీస్. సో కంప్లీట్ డీప్ ఫారెస్ట్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక లెఫ్ట్ ఉంటుంది. మనం డైరెక్ట్ రామగుండంకి వెళ్ళొచ్చు. ప్రజెంట్ వీఆర్ ఇన్ మంతిని. సో మనం రామగుండంలో ఆగాలనుకుంటున్నాం. చూద్దాం. ఇప్పటివరకు యాక్చువల్లీ ఇదే రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. ఇంతసేపే ఫ్యాక్టరీ రీసెట్ చేసిన సెట్టింగ్స్ అన్నీ. ఇప్పుడు తెలుస్తుంది రికార్డ్ అవుతుందా లేదా అనేది. ఇంతసేపు వైబ్రేషన్ అట్లా ఏం రాకపోతుండే. సో అందుకే ఎక్కువ బ్లాగ్ చేయలేదు. సో ఇప్పటి నుండి మంచి బ్లాగ్సే ఉంటాయి మనకు. సో మంత్లీ మనం మంచి బ్రేక్ వచ్చేసి మనం రామగుండంలో తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. మరి చూడాలి ఎక్కడ పోతామో. ఏం ఉంచుతానో రా బండి. ఇప్పుడే మనం టోల్ రోడ్ అయితే ఎక్కినాం. చంద్రపూర్ బెల్లంపల్లి రోడ్ ఇది. 1 నెంబర్ 21, బెల్లంపల్లి 29, ఆసిఫాబాద్ 69. మామూలు టోల్ రోడ్ అయితే టిఫిన్ అయితే ఇప్పుడే ఆర్డర్ చేసినాం. సో ఆనియన్ దోశగా తీసుకున్నాం ఇద్దరం. సో ఇక్కడ నుండి ఒక 110 కిలోమీటర్స్ ఉంది చంద్రపూర్. సో చంద్రపూర్కి వెళ్ళాలి నెక్స్ట్. టేస్ట్ ఎలా ఉంది? పర్లేదా? మంచి స్పైసీ. చూడండి అసలు ఇక హెల్మెట్ పైన ఎట్లయింది అసలు. ఇక్కడ ఘోరంగా ఉన్నది. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ. సో ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. సో మన చంద్రపూర్ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు మనం చంద్రపూర్కి వెళ్తున్నాం. సో రైడ్ అప్డేట్ వచ్చేసి చంద్రపూర్ వచ్చేసి మనకు 78 కిలోమీటర్స్ ఉంది. రోడ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అసలు మామూలుగా లేదు రోడ్ అయితే. సూపర్ ఉంది అసలు రోడ్డు. ఇది టోల్ రోడ్డు బాగుంది అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది.
డార్క్ అసలు. బల్లార్స 42, చంద్రపూర్ 57, నాగ్పూర్ 210. టోల్ రోడ్ ఎండ్ అట. చూడాలి ఎట్లుంటుంది అసలు రోడ్ ఎట్లుంటుంది చూడాలి. నాకు తెలిసి ఘాట్ రోడ్ అనుకుంటుంది. వావ్, ఇప్పటివరకు అయితే రోడ్ అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సూపర్ ఉంది రోడ్డు. ముందు ఎట్లుంటుందో చూడాలి. చంద్రపూర్ వరకు అయితే బాగానే ఉంటుంది అని. ఇది ఘాట్ రోడ్ కాబట్టి నాకు తెలిసి ఇది సింగిల్ ఉంది. పర్లేదు, బాగానే ఉంది రోడ్డు. కంప్లీట్ అడవి ఇది. ఇప్పుడే చెట్లు అనేది ఎండిపోతున్నాయి. ఐ థింక్ వి ఆర్ ఎంటర్డ్ ఇన్ మహారాష్ట్ర. మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మొత్తం మీరు చూడొచ్చు అన్ని నేమ్స్ అవన్నీ ఇందులో ఉండే. రోడ్డు కూడా కథ మహారాష్ట్ర వరకు, తెలంగాణ వరకు బాగుంది. మహారాష్ట్రలో చూడండి ఎట్లుందో. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. అన్నీ ఎంఎస్ బండ్లే కనబడుతున్నాయి అన్నీ. తెలుస్తుంది కదా మహారాష్ట్ర అని ఈజీగా. సో ఇక్కడ పోలీస్ అయితే చెక్ చేస్తున్నారు. వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నారు. మనల్ని ఆపరు. సో ఇక్కడ మనం ఫ్యూయర్ అయితే కొట్టించుకుంటున్నాం. లీటర్ వచ్చేసి 104. సో మనకన్నా చాలా తక్కువనే ఉంది. 104 ఉంది. సో రాకేష్ ఆగింది, మనం కూడా ఆగితే అయిపోతుంది. కొద్దిసేపు అయితే లీజర్లో పడుతుంది. సో అందుకే మనం కూడా ఆపినాం. సో మన రూట్లో ఇది వచ్చేసి ఫస్ట్ రైల్వే క్రాసింగ్. కరెంట్లీ అయితే మనము బల్లార్షాలో ఉన్నాం. చూడండి అసలు మహారాష్ట్ర రాగానే శివాజీ స్టాచ్యూస్ ఎట్లా కనబడుతున్నాయో. మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ అంటే కోసుకుంటారు, సేమ్ టైం కోస్తారు కూడా అటు ఇటు అయితే. సో మామూలుగా ఉండదు ఇక్కడ శివాజీ ఫ్యాన్స్. మహారాష్ట్ర బస్సులు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాడు అసలు. మామూలు లేదు అసలు. ఇది బస్సు ఏ పార్ట్ ఊసిపోతుందో తెలియదు. మా ఊర్లో మట్టివాడ బస్సులు కంటే ఘోరంగా ఉన్నది అసలు. మన దగ్గర ఉన్నంత మంచిగా బస్సులు తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్లో ఉన్నంత బస్సులు మంచి నీట్గా వేరే ఏ స్టేట్లో ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ చూసిన. అతి దరిద్రం అనేది అంటే ఇక మహారాష్ట్ర. ఘోరంగా ఉంటాయి అసలు బండ్లు అయితే. సో ఇప్పుడే లంచ్ అయితే చేసినాం. వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ చేసినాం. సారీ, అసలు ఘోరంగా స్పైసీ చేసింది. అసలు పిచ్చి ఎక్కిపోయింది స్పైసీ తోటి అయితే. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాం మేము. సో ప్రజెంట్ వచ్చేసి మనం NH44లో రైడ్ చేస్తున్నాం. ఇండియాస్ లార్జెస్ట్ నేషనల్ హైవే అన్నట్టు ఇది NH44, కాశ్మీర్ టు కన్యాకుమారి. మొత్తానికైతే మాన్సర్ అనే విలేజ్లో చైన్స్ ఫ్రై అయితే దొరకబట్టేసినాం. ఆ ఫ్లైఓవర్ దిగినాం. దిగి ఒక 2-3 షాపులు అడిగితే ఒక అడ్రస్ చెప్పి ఇలా అడ్రస్కి వస్తే ట్యాంక్ వాటర్ దొరికినాయి. ఎందుకైనా మంచిదని చెప్పి 2 చేసుకున్నాం. ల్యూబ్ అయితే చేసుకున్నాం. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జబల్పూర్. ఆల్మోస్ట్ ఒక 2:30 అట్లా ఉన్నది. సో జబల్పూర్లో స్టాప్ ఉంటుంది నెక్స్ట్. అసలు ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉన్నది ఎండ. ఇంతసేపు వరకు ఇక్కడ ఆగినాం కాబట్టి మొత్తం చెమట పట్టేసింది. బైక్ నడిపిస్తుంటే చల్లగా వస్తుంది గాలి. ఎండ మాత్రం డేంజర్గా అంటే డేంజర్గా ఉన్నది అసలు. ఇది ఆర్టీఏ చెక్ పోస్ట్ ఇది. అంటే ఇప్పుడు నెక్స్ట్ MP మనకు వచ్చేది. NH44లో ఉన్నాం మనం. అసలు ట్రాఫిక్ అయితే పిచ్చి ఎక్కిపోతుంది అసలు. ఘోరంగా ఉన్నది ట్రాఫిక్. NH44కి ఎప్పుడైతే వచ్చినామో అప్పటి నుండి ట్రాఫిక్ ఘోరంగా ఉన్నది. ఇదేమో ఆర్టీఏ చెక్ పోస్ట్. అంటే మీకు ట్యాక్సీ ప్లేట్ ఉన్న వెహికల్స్ అండ్ లారీలు, బస్సులు అట్లాంటివి ఏమున్నా కానీ అక్కడ చెక్ చేసుకొని డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకొని రావాలి. సో ప్రైవేట్ వెహికల్స్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లైక్ బైక్స్ కానీ ప్రైవేట్ కార్స్ కానీ ఇట్లాంటివి. కానీ మన సైడ్ నుండి వచ్చే వెహికల్స్ మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి. ఇది AP, అది TS, దాని ముందు ఒక TS. చాలా వెహికల్స్ వస్తున్నాయి కుంభమేళకి. కంప్లీట్ ఫారెస్ట్లో వేసారు ఈ రోడ్ అయితే. కంప్లీట్ ఫారెస్ట్ ఇది. ఇక్కడ కింద అయితే ఎలాంటి విలేజ్ లేదు.
కానీ వీళ్ళు ఫ్లైఓవర్ వేసారు, ఎందుకంటే యానిమల్స్ ఉంటాయి కదా, సో అటు ఇటు మూవ్ అవ్వడానికి అది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటికి డైరెక్ట్ పైనుండి ఫ్లైఓవర్ అయితే వేసిళ్ళు. సో అడవి అయితే మామూలుగా లేదు అసలు. అసలు వాటే కోఇన్సిడెన్స్ అసలు. నేనేమో పెంచ్ టైగర్ రిజర్వ్ దాంట్లో రైడ్ చేస్తున్నా, నేనేమో సాంగ్స్ వింటున్నా బ్లూటూత్లో పెట్టుకొని. కరెక్ట్ ఇప్పుడు ఏ పాట వచ్చిందంటే దాక్కో దాక్కో బెక్క ఫుల్ పిక్క. ఆవిడైతే ఇక్కడ సేద తీరుతాడు మంచిగా. లొకేషన్ మాత్రం మామూలు లేదు అసలు. డ్యాన్స్ ఎత్తాను బాగా. సో ఇక్కడ ఘాట్ రోడ్ మొత్తం. సో ఘాట్ అది మన దాంట్లో బస్సు, ఇది అది కలర్ వేరు, ఏసీ బస్సు ఇది, కలర్ వేరు. కాకపోతే ఇది అసలు ఎవడు అవతలేడు ఇక్కడ. ఘాట్ రోడ్లో కూడా ఎవడు అవతలేడు. చూడండి అసలు మామూలు సన్సెట్ అవుతుంది మొత్తం. చూడండి మన జొన్నలు అనుకుంటుంది. స్ప్రింక్లర్స్ పెట్టి మొత్తం స్ప్రింక్లర్స్ పెట్టి చేస్తున్నారు, మామూలుగా లేదు అసలు ఇది. సో ఫ్యూయల్ పంప్ కోసం అయితే రోజు చూస్తున్నాం మేము. ఫ్యూయల్ పంప్ వచ్చేసి అప్పటి నుండి చూస్తున్నా, లాస్ట్ 20 కిలోమీటర్స్ నుండి, కానీ అది దొరకట్లేదు. ఆల్మోస్ట్ తెలుగు బండ్లే ఉన్నాయి, అందరు తెలంగాణ బండ్లే ఉన్నాయి. ఆంధ్ర బండ్లు, తెలంగాణ బండ్లు, కర్ణాటక బండ్లే ఉన్నాయి. మొత్తం మన వాళ్ళే ఉన్నారు ఆడ కూడా. ఇప్పటికి 2 బంక్స్లోకి పోయినాం. 2 బంక్స్లో పెట్రోల్ లేదన్నారు. ఫస్ట్ దాంట్లో టైం పడుతుంది అన్నారు, సెకండ్ దాంట్లో పెట్రోల్లో పంపే ఖరాబ్ అయిందని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 కిలోమీటర్ తర్వాత ఉందని చెప్పి చూడాలి మరి అలా ఏమవుతుందో. ఇప్పటికి ఆల్రెడీ రిజర్వ్లో పడి 40 కిలోమీటర్స్ తిరిగింది. చూడాలి, ఇక్కడ 1 కిలోమీటర్ అని బోర్డు ఉంది, చూద్దాం మరి ఆ బంకులు ఏం చెప్తారు. మరి ఉంటే బెస్ట్, ఎందుకంటే రిజర్వ్లో పడ్డది ఆల్రెడీ. రిజర్వ్లో పడితే ఫ్యూయల్ అప్ చేయకపోతే మళ్ళీ ఫ్యూయల్ పంప్కి ప్రాబ్లం. మొత్తానికైతే ఫ్యూయల్ అప్ అయితే చేసుకున్నాం. 1300 చేంజ్ పట్టింది. జబల్పూర్ అయితే మనకు 114 ఉంది. ట్రాఫిక్ అయితే హెవీ ఉన్నది అసలు, చాలా. ఇప్పటి నుండే చాలా ట్రాఫిక్ ఉన్నది. ఇక ముందు ఎట్లున్నదో ఏమో. మన బైక్ కాబట్టి ఏదో నడిపిస్తున్నాం, వేరే అయితే చాలా ఇబ్బంది అసలు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్. కారు, బస్ అయితే ఇక పడుతుంది టైం, అయితే గడిన పడుతుంది. ఇప్పటివరకు మనం 650 కిలోమీటర్స్ వచ్చినాం, కానీ ఇప్పటివరకు అయితే మనకైతే ఏం ప్రాబ్లం అయితే పెద్దగా ఏం అనిపిస్తలేదు. అది హ్యాండ్ గ్లౌజెస్ మాత్రమే కొద్దిగా మండుతున్నాయని చెప్పి తీసిన. మంచి గ్లౌజెస్ తీసుకోవాలి. వేరే వింటర్ గ్లౌజెస్ ఉన్నాయి కానీ అది వేస్తే అసలు గాలాడట్లేదు అసలు చేతులకి. అది నైట్ టైంలో వేయాలి. అత్తలు చాలా 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 ఉన్నాయి, చిన్న చిన్నవి, కానీ రోడ్ల మీద ఉంటున్నాయి. ఇక్కడ కొద్దిగా అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. మధ్యప్రదేశ్లో రోడ్ల మీదనే ఉంటాయి, మధ్యప్రదేశ్లో మధ్యలో ఉంటాయి. చూడండి టోల్ ఎట్లున్నదో. టోల్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నదో. మామూలు ట్రాఫిక్ కాదు ఇది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దగ్గర 300 చేంజ్ ఉన్నది. 300 చేంజ్ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా. అప్పుడే చూడండి ఎన్ని వెహికల్, మొత్తం టీఎస్ఏ. మాకు బైక్లు కాబట్టి పెద్ద లొల్లి లేదు, లేకపోతేనా వేరే ఉంటుండే. సో ఇప్పుడే టీ అయితే తాగినాం. ఇంకా 430 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్. టీ అయితే ఇదైతే సేమ్ ఎట్లుందంటే సేమియా తిన్నట్టు అనిపించింది నాకైతే. हम वरंगल तेलंगाना। वो हमारा घर से 1100। हाँ हाँ, उधर जाने के बाद सोचेंगे और घूमना है तो घूमें। उधर नहीं, हम डायरेक्ट प्रयागराज जाना है, रुकेंगे नहीं। घाट దిగుతున్నాం మనం ఇప్పుడైతే. జబల్పూర్ వచ్చేసి మనకి ఇంకా 50 అవుతుంది, 50 ఉందనుకుంటా.
50 కిలోమీటర్స్ ఉంది ఇంకా జబల్పూర్ మనకి. అసలు మామూలు ట్రాఫిక్, అసలు వేరే ట్రాఫిక్ ఉన్నది అసలు. చూడండి ఎట్లుందో. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ప్రయాగ్రాజ్. ట్రాఫిక్ చూడండి ఎట్లుండదో కార్స్ది టోల్ దగ్గర. ఇంకా అది పరిస్థితి. సో ఒక అన్న కాల్ చేసిండు, తెలిసిన అన్న 100 కిలోమీటర్స్ ప్రయాగరాజ్ అట. అసలు ఇక మామూలుగా లేదు ట్రాఫిక్ అంటున్నాడు. బైక్ మీద వచ్చి మీరు మంచి పని చేసిళ్ళు, మధ్యాహ్నం నుండి ఇదే ట్రాఫిక్లో నేను అంటాను. అమ్మా ఇప్పుడు అనిపించింది ఇక బైక్ తీసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. చాలా త్వరగా వెళ్ళొచ్చు మన బైక్ ఉంటే. మంచి భజన చేసుకుంటూ పోతున్నారు, డబ్బులు కొట్టుకుంటూ భజన చేసుకుంటూ పోతున్నారు. చూడండి ఎట్లా చేస్తున్నారు. నైస్. మంచి మజా వస్తుంది అట్లా. చలి అయితే బీభత్సంగా పెడుతుంది, డేంజర్ సరి పెడుతుంది. తీసి స్వెటర్ వేసుకోవాలి తిన్న తర్వాత. ట్రాఫిక్ చూడండి అసలు వెహికల్స్ ఎట్లున్నాయి. వెహికల్స్ ఎట్లు ఘోరంగా ఉన్నాయి అసలు, మామూలు లేవు. లాంటి డిక్కీలో కూర్చున్నది. ఇంకా 200 కిలోమీటర్స్ ఏవో ఉంది. బట్ ఇక మేము చూడ ఎట్లా పోతున్నామా మీకు అర్థమవుతుంది. 2 వీలర్ ఉంటే ఇవి ఇట్లా పోవచ్చు, 4 వీలర్ ఉంటే ఇది పరిస్థితి. ఇది పరిస్థితి మొత్తం ఘోరంగా ఉన్నది అసలు ట్రాఫిక్ జామ్. అసలు ఘోరంగా ఉన్నది. అసలు వీళ్ళు ఎప్పటి నుండి ఉన్నారో ఏమో. చూడండి ఎట్లా జామ్ అయిందో. ఆపోజిట్ రోడ్లో రావాల్సి వస్తుంది, తప్పదు మరి. ఎందుకంటే అసలు అది లేదు పరిస్థితి. ఘోరంగా ఉంది అసలు పరిస్థితి. ఇది 200 కిలోమీటర్ల దూరం ఉన్నది, ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మామూలు జామ్ కాదు ఇది. అసలు ఎటుపోతానో తెలుస్తలేదు, అట్లున్న పరిస్థితి. ఘోరంగా ఉన్నది పరిస్థితి. అది ఎడిపోతుందో తెలుసట్లేదు. ఇక మళ్ళీ ఆఫ్ రోడ్ చేయాలి మేము. ఇక అది లెక్క. స్పేస్ ఉంటే సరిపోతుంది. పుట్టిస్తాం ప్లేస్ ఉంటే, కానీ ప్లేసే లేదు. అసలు ఆపోజిట్ వేలు ఉన్నాం మేము. వాళ్ళకి పాపం ఒకటే లైన్ ఉన్నది. అసలు ఆ లైను ఈ లైన్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు కంప్లీట్గా ఫిల్ అయిపోయింది పాపం. అసలు వాళ్ళు ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ వెహికల్స్ అన్నీ ఎట్లా పోవాలనేది అర్థం కావట్లేదు. మేము ఎట్లా పోవాలి, బైకే చుక్కలు కనబడుతున్నాయి. కార్ ఎట్లుంటుందో అమ్మయ్య, బైక్ వేసుకొచ్చిందే బెస్ట్. లేకపోతే మనకు మధ్యలో నిడిచి పెడుతుండే. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఘోరంగా అంటే ఘోరం. ఇన్ని వెహికల్స్ అసలు ఎక్కడ చూడలే నేనైతే. ఇప్పుడే ట్రాఫిక్లోకి వెళ్ళి బయటపడ్డాం, నరకంలోకి వెళ్ళి బయటపడ్డాం. ట్రాఫిక్ కాదు అది బైక్ కాబట్టి ఏదో బయటపడ్డాం. కానీ కార్ అయితే మాత్రం తప్పకుండా 3 అవర్స్ పడుతుంది. మామూలుగా లేదు. ఒక 10 కిలోమీటర్ల నుండి నా ట్రాఫిక్. టోల్ కాడ ఓన్లీ టోల్ కానీ అది ఎక్కడ ఎవరు పోలీసు వాళ్ళు ఆపుతలేరు. టోల్ ట్రాఫిక్ అది పరిస్థితి. ఒకసారి ఆలోచించుకొని ఎట్లా రావాలి, ఏం రావాలని ఆలోచించుకొని రండి. అయితే కర్ణాటక అన్నవాళ్ళు ఒక
ఒక ముగ్గురు అయితే పరిచయం అయ్యిండ్రు బెల్గావుడ్. వాళ్ళు నాన్ స్టాప్గా 1650 కిలోమీటర్స్ వచ్చిల్లట ఇప్పటి వరకు ఎక్కడ ఆగకుండా. సో మనము వాళ్ళతోటి యాడ్ అయిపోయినాం. మనం కూడా ప్రయాగరాజ్ పోవాలి కాబట్టి నెక్స్ట్ ఫ్యూయల్ పంపులో ఫ్యూయల్ కొట్టించుకున్నాక ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. మొత్తానికైతే ఆల్మోస్ట్ ప్రయాగరాజ్కి వచ్చినాం. ఇంకా 200 కిలోమీటర్స్ ఉన్నది. సరే రేపు ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్ ఉన్నది యాక్చువల్గా. సో అందుకనే మేము రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఒక ప్లేస్ అయితే చూసినాం. సో ఈ ప్లేస్లో మేము టెంట్ వేసుకొని రేపు మార్నింగ్ 6 వరకు అయితే ఇక్కడే ఉంటాం.